షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే ఉషా మేడం, అంటే ఇందాక పర్సనల్గా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మీకు ఒక మెయిల్ వచ్చిందంటే మీకు ఆల్రెడీ మీరు సెషన్స్ అవి ఇవి చేస్తున్నారు, అందులో వచ్చిన టాపికే చేద్దామన్నారు కాబట్టి అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకవేళ మొండి భార్య కానీ లేకపోతే చాలా సందర్భాల్లో కొంచెం ఎక్కువగా మాట్లాడడం అతిగా అట్లా చేస్తూ ఉంటారు, హస్బెండ్ ఏమో కొంచెం సాఫ్ట్గా ఉండుంటారు, మరి అలాంటి వైబ్స్ ఉన్నప్పుడు హస్బెండ్స్ ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి, వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి అంటారు? అది మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అసలు దాని గురించి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే కొంచెం పెంకి పెళ్ళాం, కొంచెం మొండిగా ఉన్నప్పుడు మొండి భార్య అట్లా వచ్చినప్పుడు ఏంటంటే చాలా సందర్భాల్లో నేను చూసి ఇప్పుడు నాకు వచ్చిన క్లయింట్స్లోనే నువ్వు అన్నట్టు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనే వచ్చిన క్లయింట్స్లో నా ముందే అంటే భార్య తన భర్తతో డామినేటింగ్గా అంటే మొండిగా మూర్ఖంగా వినను అని అట్లా ఉన్న సందర్భాలు కూడా చాలా వచ్చినాయి. నాకు వచ్చిన ఎక్కువ కేసెస్లో మరీ ఒకటి స్పెషల్గా నాకు గుర్తుంది ఉషా. ఆవిడికి 65 ఏళ్ళు దాకా ఉంటాయి, ఆయనకు 70-71 అట్లా ఉంటాయి. ఆ వయసులో కూడా ఇంకా ఆయన ఎట్లా అయిపోయారంటే ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నట్టు అన్నమాట ఆయన పరిస్థితి. అంటే బయట ఆయనకి చాలా గౌరవం, మర్యాద, రెస్పెక్ట్, ఆయన ప్రొఫెషన్ కానీ అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారు 70 ఏళ్ళు కాబట్టి ఆయన చేసిన ఇదిలో కానీ ఆయనకి చాలా మంచి పేరుండి, బట్ ఆవిడ ఏంటంటే ఆవిడ డామినేటింగ్గా ఉండటం వల్ల అంటే ఆ ఆర్గ్యుమెంట్స్లో ఆ లాజిక్స్కి ఇంకా ఆయన సమాధానం చెప్పలేక ఆయన సైలెంట్ అయిపోయారు. అంటే ఏంటి, ఇంక ఈవిడ వినదు, ఈవిడతో ఏం వాదించినా అనవసరం, అర్థం పర్థం వాదన తప్పితే నాకు కంఠశోష తప్పితే ఈ ఆర్గ్యుమెంట్కి ఒక లాజిక్ కానీ ఒక బేసిస్ కానీ ఏది ఉండదని ఫిక్స్ అయిపోయాడు ఆయన. సరే అని ఆవిడికి కౌన్సిలింగ్ చేసినప్పుడు నాకు విడిగా ఆవిడతో మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటంటే వర్క్ బిజీలో ఉండి ఆయన మొదట్లో ఆవిడనంత అంటే ఆవిడ ఫీలింగ్స్కి కానీ ఆవిడ ఎమోషన్స్కి కానీ అంత టైం ఇవ్వలేదు ఆయన. సో ఏంటంటే ఇక ఆవిడ ఆ అసంతృప్తినంతా తనకు కావలసినప్పుడు అరిచేసి అంటే దాన్ని అట్లా తెలియకుండా ఆవిడ అట్లా బయట పెట్టడం స్టార్ట్ చేసింది. ఓకే. సో అంటే మెల్లగా అడిగితే పోయేదానికి కూడా ఆయన టైం ఇవ్వలేదు, నాతో సరిగ్గా అన్నీ చెప్పరు, ఎప్పుడు బిజీగా ఉంటారు అనే ఒక అసంతృప్తిని అది చెప్పకుండా ఆవిడ ఈ వేలో ఆవిడ దాన్ని వెంటింగ్ అవుట్ అంటాం అనమాట. దాన్ని ఇట్లా ఆవిడ ప్రదర్శించేది. అంటే యాక్చువల్గా కోపం వచ్చినప్పుడు అరిచే విషయం వేరు, కానీ దాని వెనకాల ఉన్న ఆవిడ అసంతృప్తులు వేరు. నీకు అర్థమైందా? ఎప్పుడూ కూడా ఈ సైకాలజీతో వచ్చిన గమ్మత్తు ఏంటంటే నీకు పైకి కనిపించేది నిజం కాదు. సో నువ్వు ఇప్పుడు అరుస్తున్నావు, విసుగ్గా ఏదన్నా ఉంది అంటే నీ యాక్చువల్ రీజన్ వాళ్ళ మీద ఉన్న కోపం కాదు, నీకేదో తీరని అసంతృప్తి, నీకేదో ఒకటి నువ్వు అనుకున్నది జరగకపోవటం, అది కొంతకాలం కంటిన్యూ అవ్వటం వల్ల నీకు వచ్చిన ఈ అసంతృప్తి అనేది ఈ రకంగా నువ్వు బయట పెడుతున్నావు. నీకు అర్థమైందా? సో అప్పుడు ఆయనకి విడిగా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆయనకి చెప్పాను అనమాట, మీరు మీ యంగ్గా ఉన్నప్పుడు మీరు ఇవ్వని టైము, ఆవిడ ఫీలింగ్స్ని పట్టించుకోకపోవటం వల్ల ఆవిడ అట్లా తయారయ్యారు. సో అది ఇప్పుడు కరెక్టా కాదా అని పక్కన పెడితే మనం ఎంతసేపు ఆవిడ గయ్యాళి, ఆవిడ అరుస్తుంది, ఆవిడ మూర్ఖంగా వాదిస్తుంది అని పైనే చూస్తాం, కానీ ఆవిడ పాపం ఏం కోల్పోయింది, ఏం కావాలనుకున్నది, ఆవిడకి ఏం దొరకలేదు అనే దాని మీదకి చూసే వాళ్ళ దృష్టి వెళ్ళదు. అంతే కదా, ఎంతసేపు ఆవిడ గొంతే వినపడుతుంది, ఆవిడ అరుపులే కనపడతాయి అందరికీ, అరుస్తుంది అన్నదే. అప్పుడు స్లోగా ఏంటంటే ఆయన కూడా రియలైజ్ అయ్యి ఎట్లాగూ ఇద్దరూ కాస్త అంటే రిటైర్డ్ లైఫే కదా, కొంచెం అప్పుడు కబుర్లు చెప్పటం, దానికి కూడా ఆవిడకి చాలా టైం పట్టింది ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ మారటానికి కూడా. ఎందుకంటే 65 ఏళ్ళ వయసు, ఇప్పుడు 20 ఏళ్ళకి పెళ్ళయింది అనుకున్నాం, ఇన్ని 40 ఏళ్ళు లేనిది ఇప్పుడు ఆవిడ చివరికి ఎట్లా అంటే ఇప్పుడు ఈయన ఏదన్నా కబుర్లు చెప్పకపోతే ఇన్నాళ్ళు లేని కబుర్లకి ఇప్పుడు చెప్పారులే, చెప్పాల్సినప్పుడు చెప్పలేదు కానీ తిప్పాల్సినప్పుడు తిప్పలేదు కానీ వస్తుంది కదా ఉక్రోషం. సో అట్లా ఇద్దరికి కౌన్సిలింగ్ 2-3 సెషన్స్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే బాగానే ఉన్నారు, హ్యాపీగా.
సో ఇదన్నమాట. అంటే మొండిగా పెంకిగా ఉండటానికి కారణం ఏదో ఉంటుంది వాళ్ళకి తెలియని అసంతృప్తి. అదేంటో క్యాచ్ చేయగలగాలి మనం. సో ఏంటి అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది అంటే ఏం కావాలి ఏంటి అని వాళ్ళతో కూర్చుని మాట్లాడి కొంచెం ప్రేమగా మాట్లాడితే వెంటనే అలా కనిపించేవాళ్ళు వెంటనే కరిగిపోతారు. ఆ పైకి డబా డబా అరిచేవాళ్ళు ఎక్కువ మట్టుకు వాళ్ళకి ఏదన్నా చిన్నది వాళ్ళకి నచ్చింది చేయగానే కరిగిపోతారు. సో అందుకని ఏంటంటే అసలు ఏంటి, ఎందుకు ఇట్లా ప్రతిదానికి మనకి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, మనం అంటే ఏం చేస్తే ఇవి తగ్గుతాయి మన మధ్యలో అని కనుక ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలిగి అసలు నీకేం కావాలి, ఏమి డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి నీకు, నాకు చెప్పు పర్లేదు అని ఇద్దరు అంటే ఇప్పుడు భర్త ఎప్పుడన్నా అరుస్తున్నా కానీ అంటే కనుక్కోవచ్చు, ఎందుకు ఈ మధ్య ఊరికే విసుక్కుంటున్నావు, లేకపోతే ఊరికే డిస్కషన్స్ ఎందుకు అవుతున్నాయి మన మీద, కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇంకా వర్కౌట్ అవ్వకుండా ఇట్లా 2-3 సార్లు ట్రై చేసి కూడా వర్కౌట్ అవ్వకపోతే కనుక కౌన్సిలర్ని కలవచ్చు. బట్ ఎప్పుడూ కూడా కనిపించేదే నిజం కాదు, దానికి బ్యాక్డ్రాప్లో చాలా ఉంటుంది సైకాలజీ ప్రకారం. అది తెలుసుకోగలగాలి మనం. ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే కొత్తగా పెళ్ళైన ఈ మధ్య కాలంలో కూడా అమ్మాయి డామినేటింగ్గా ఉందని చెప్పి అనడము, పక్కన వాళ్ళు కూడా దానికి ఏదో అంటారు కదా మేడం, ఆజ్యం పోయడం, అవును నిజంగానే అలానే కనిపిస్తుంది మీ వైఫ్ అని చెప్పడం. దీనివల్ల ఏంటంటే చాలాసార్లు మిస్కమ్యూనికేషన్ వస్తుంది, వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోవడం, దాని తర్వాత డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పటి పిల్లల్లో లౌక్యం ఉండట్లా. అంటే ఇట్లా వీళ్ళుంటే మనం ఎటు నుంచి నరుకు రావాలి, ఎట్లా డీల్ చేయాలి, ఇది ఉంటలా. ఇది తప్పే కదా, తప్పుని మనం తప్పు కదా మనం అంటున్నాము, తప్పుని ఖండిస్తున్నాము, అది ఎందుకు ఒప్పుకోరు మీరు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అవతల వాళ్ళు చేసేది తప్పే కాదంటలేదు, కానీ దానికి అంటే ఎవరితో చెప్తున్నాం అన్న దాన్ని బట్టి ఎలా చెప్పాలన్నది కూడా మారిపోతుంది. ఇప్పుడు మన అబ్బాయితో చెప్పామనుకోండి, ఒక మదర్ కొడుకుతో చెప్తే కొంచెం కమాండింగ్గా అమ్మ హోదాలో చెప్తుంది. అదే భర్తతో చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలి, అదే నాన్నగారితో చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలి, మామగారితో చెప్పాలంటే అసలు చెప్పాలా వద్దా ఆలోచించాలి. చెప్పటానికి ఏ వేలో ఆయనకి నొప్పించకుండా, ఆయన అహం దెబ్బతినకుండా, ఈగోయిస్టిక్గా ఆయన ఈగో దెబ్బతినకుండా ఎట్లా చెప్పాలి అనేది ప్రతి ఒకటే పాయింట్ అయినా ఎవరితో మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి దాన్ని ఎట్లా కమ్యూనికేట్ చేయాలనేది ఒక స్కిల్. అది తెలవట్లేదు. చెప్పేది కరెక్టే, వీళ్ళు చెప్తున్నాం అనుకున్నది కరెక్టే, కానీ ఎలా చెప్తున్నారన్న దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది చూసుకోగలగాలి. థ్యాంక్ యూ మ్యామ్. చాలామందికి ఈ సజెషన్స్ కూడా ఈ మా యంగర్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే ఒక చిన్న మాట అనగానే వెంటనే కోపాలు వచ్చేస్తాయి, దానికి ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత అనే దాకా మేము వెళ్తూ ఉంటాము. దానికి ట్యాగ్ కూడా తగిలిస్తూ ఉంటారు, రాక్షసి భార్య అని, గయ్యాలని, ఇట్లా చాలా ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. అవన్నిటికంటే ముందు మనం ఏం చెయ్యాలనేది ఒక పాయింట్ అయితే మీరు చెప్పారు. మేబీ ఇది అట్లీస్ట్ ఇప్పుడున్న చదువుకున్న పిల్లలకి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. మేడం, ఎవరికైనా సరే కౌన్సిలింగ్స్ కావాలి అనుకుంటే మ్యారిటల్ కానీ ప్రీ మ్యారిటల్ కానీ, కొంతమంది మైండ్ సెట్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా అడుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా క్లాస్ ప్లాన్ చేస్తున్నారా? తప్పకుండా ఉషా, నేను చేస్తున్నాను. కావాలంటే అది నేను ఇన్ఫామ్ చేస్తాను, నేను ఏ డేట్స్లో చేస్తున్నాను అనేది. అలా కాకుండా వాళ్ళంతట వాళ్ళకి అడిగి సెషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ అంటే వర్క్షాప్స్ కానీ, సెమినార్స్ కానీ, సెషన్స్ కానీ, లేదా ఇండివిజువల్ కౌన్సిలింగ్ కానీ ఏది కావాలన్నా కూడా అన్నీ ఆల్రెడీ నడుస్తున్నాయి. నా షెడ్యూల్లో చూసి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఒక అపాయింట్మెంట్ తీసుకుని ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్గా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.